హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటర్నెట్ బిగ్ ఛానల్. ఫ్రెండ్స్ నేను మెర్చన్. ఫ్రెండ్స్ ఎప్పట్లాగే ఈ రోజు కూడా ఒక మంచి ఆఫర్తో ముందుకు వస్తున్నాను. సో బస్ ఈ ఆఫర్ ద్వారా ఒక చిన్న ట్రిక్ చెప్తాను. సో దాని ద్వారా మీరు ₹150 అయితే సంపాదించవచ్చు అనమాట. సో కాబట్టి ఎవరు మిస్ చేయకండి, ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అంతకంటే ముందు ఇంకెవరైనా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి ఉంటే, జాయిన్ అవ్వకపోయి ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు జాయిన్ అయిపోండి. సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ వల్ల ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తుంటాను. సో గైస్ ఈ రోజు ఈ ఆఫర్ వచ్చేసి మీకు మోబివిక్ అనే యాప్కి సంబంధించింది. సో కాబట్టి ఇక్కడ చిన్న కండిషన్ ఉంది. ఒకటి, మీరు గనక మోబివిక్ ఓల్డ్ యూజర్ అయ్యి ఉంటే ఈ మంత్లో ఒక్కసారి కూడా ట్రాన్సాక్షన్ చేసి ఉండకూడదు. ఓకే, సో ఈ మంత్లో ఒక్కసారి కూడా ట్రాన్సాక్షన్ చేయని వాళ్ళకు మాత్రమే ఈ అకౌంట్ ఈ యొక్క లూట్ అయితే వర్క్ అవుతుంది. ఒకలా ట్రాన్సాక్షన్ చేసి ఉంటే మీకు వర్క్ అవ్వదు. ఓకేనా. అండ్ ఒకవేళ న్యూ యూజర్ అయితే ఇప్పుడే మీరు యాప్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. లింక్ ఉంటుంది. యాప్ అయితే ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన మొబైల్ నెంబర్‌తో సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయ్యి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోండి. అంతే. ఓకేనా. సో చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొక యాప్ లింక్ ఇస్తాను. మీషో అనమాట, అందరికీ తెలిసిందే. సో మీషో అయితే సైన్ అప్ అవ్వండి. మీషో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు అందులో ఒక 400 ప్లస్ ఉన్న ప్రొడక్ట్ ఏదో ఒకటి తీసుకోండి. ఓకేనా. సో ప్రొడక్ట్ వాల్యూ 400 ప్లస్ ఉండేది తీసుకోండి. సో సెలెక్ట్ చేయండి. అడ్రస్ అవి ఇవి ఇచ్చి నెక్స్ట్ మీరు పేమెంట్ పేజ్‌లోకి వెళ్ళిపోండి. పేమెంట్ పేజ్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు పే చేయడానికి యూపీఐ యాప్స్ కనిపిస్తది. దాని కింద మీకు చూసుకోవచ్చు అదర్ యూపీఐ గాని, లేదా యాడ్ యూపీఐ గాని ఆప్షన్ అయితే ఉంటది. సింపుల్‌గా దాని మీద క్లిక్ చేస్తే మీకు మాన్యువల్‌గా యూపీఐడీ ఎంటర్ చేయడానికి చూపిస్తూ ఉంటది. ఓకేనా. సింపుల్‌గా ఏం చేస్తారంటే మీ యొక్క మోబివిక్ ఓపెన్ చేయండి. మోబివిక్‌కి సంబంధించిన యూపీఐడీ పైన మీకు వస్తుంటదనమాట. ఆ యొక్క యూపీఐడీని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి పే మీద క్లిక్ చేయండి. మీకు వెంటనే మోబివిక్‌కి నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని యాక్సెప్ట్ చేసి, అప్రూవ్ చేసి పే అయితే చేసేయండి. అమౌంట్ అయితే పే చేయండి. పే చేసేసిన తర్వాత మీరొక్కసారి మీషో యాప్‌లోకి అయితే వచ్చేయండి. వచ్చి చూసుకుంటే చూసుకోవచ్చు ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది కదా. ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత సింపుల్‌గా ఏం చేస్తారంటే మళ్ళీ మీరు మోబివిక్ యాప్‌లోకెళ్ళండి. మోబివిక్ యాప్‌లోకెళ్తే మీకు పైన ట్రోఫీ సింబల్ ఉంటది. ఓకే, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు స్క్రాచ్ కార్డ్ వస్తది. బట్ అప్పుడే స్క్రాచ్ చేయకండి. ఓకేనా. స్క్రాచ్ కార్డ్ వస్తది కదా, అప్పుడే స్క్రాచ్ చేయకండి. సో వచ్చిందో లేదో చూసుకోండి. చూసుకున్న తర్వాత సింపుల్‌గా ఏం చేస్తారంటే మళ్ళీ మీరు మీషోలోకి రండి. ఓకే, సో మీషోలోకి వచ్చిన తర్వాత మీరు మీరు కింద ప్రొఫైల్ సెక్షన్‌లో క్లిక్ చేస్తే ఆర్డర్స్ ఆప్షన్ ఉంటది. ఆర్డర్స్ మీద క్లిక్ చేస్తే మీరు ఆల్రెడీ ఇప్పుడు ప్రొడక్ట్ అనేది ఏదైతే ఆర్డర్ ప్లేస్ చేసారో అది కనిపిస్తుంటది. ఆ పక్కన మీకు ట్రాక్ ఆర్డర్ ఆప్షన్ ఉంటది. దాని మీద క్లిక్ చేస్తే క్యాన్సిల్ ఆర్డర్ ఉంటది. సో ఏదో ఒక రీజన్ సెలెక్ట్ చేసి ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసేయండి. ఓకేనా. క్యాన్సిల్ చేసేసిన తర్వాత మీరు ఇప్పుడు ఆర్డర్ క్యాన్సిల్ చేశారు కాబట్టి మీరు ఎంతైతే పే చేశారో అంత అమౌంట్ ₹1 చార్జ్ లేకుండా సో టోటల్ ఫుల్ ఆఫ్ అమౌంట్ అనేది మీకు వితిన్ 24-48 అవర్స్‌లో యాడ్ అయితే అయిపోతాయి. కొంతమందికి ఇన్‌స్టాంట్‌గా వచ్చేయొచ్చు. కొంతమందికి 1 అవర్‌లో రావచ్చు. మొత్తానికి ఒక 48 అవర్స్ అనుకోండి. వితిన్ 48 అవర్స్‌లో మీ అమౌంట్ అనేది మీకు రిఫండ్ అయితే వస్తుంది 100%. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మోబివిక్‌లోకి వెళ్ళండి. మోబివిక్‌లోకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఓల్డ్ యూజర్ అయ్యి ఉంటే చెప్పాను కదా, ఓల్డ్ యూజర్ అయ్యి ఉంటే వాళ్ళకి స్క్రాచ్ కార్డ్ వచ్చింది కదా. నేను చెప్పాను ఆల్రెడీ స్క్రాచ్ కార్డ్ అది రాలేదు అంటే మీరు ఆల్రెడీ ఈ మంత్‌లో ట్రాన్సాక్షన్ చేసి ఉంటారు ఓల్డ్ యూజర్. ఓకేనా. సో ఒక స్క్రాచ్ కార్డ్ వచ్చినప్పుడు ఓల్డ్ యూజర్ మీకు వాలెట్ యాక్టివ్‌లో ఉంది అనుకుంటే సింపుల్‌గా పైన ట్రోఫీ మీద క్లిక్ చేసి ఆ స్క్రాచ్ కార్డ్‌ని స్క్రాచ్ చేయండి. ఫ్లాట్ ₹150 అనేది మీ యొక్క వాలెట్‌లో యాడ్ అయిపోతుంది. అక్కడ నుంచి డైరెక్ట్‌గా వాలెట్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఒకవేళ న్యూ యూజర్ అయ్యి ఉంటే మీకు చెప్పాను కదా, స్క్రాచ్ కార్డ్‌ని స్క్రాచ్ చేయొద్దని చెప్పి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ పేజ్‌లో మీకు వాలెట్ ఆప్షన్ ఉంటది. వాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కింద మీకు యాక్టివ్ ఆప్షన్ ఉంటది. ఓకేనా. యాక్టివ్ మీద క్లిక్ చేస్తే మీకు వచ్చేసి చిన్న కేవైసీ ఉంటది. మినీ కేవైసీ మాత్రమే. ఓకేనా. మీ యొక్క పాన్ కార్డ్ అనేది సో చూపించాల్సి ఉంటది. చిన్న వీడియో కేవైసీ ఉంటుంది. అది కంప్లీట్ చేయండి. ఇది మనకి వెరిఫైడ్ యాపే కదా. ఓకేనా. సో కేవైసీ చిన్న మినీ కేవైసీ కంప్లీట్ చేసినట్టయితే మీకు వాలెట్ యాక్టివేట్ అయిపోతుంది. అప్పుడు మీరు ట్రోఫీ పైనకెళ్ళి సో అక్కడ స్క్రాచ్ కార్డ్‌ని స్క్రాచ్ చేయండి. మీకు ₹150 అనేది డైరెక్ట్‌గా వాలెట్‌లో యాడ్ అయిపోతాయి. అక్కడ నుంచి డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అక్కడే ఉంటది ఆప్షన్, చూసుకోండి. ఓకేనా. సో చూసారు కదా, ఎవరు మిస్ చేయకండి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. సో చెప్పిన ఆల్రెడీ మోబివిక్‌లో మీకు కనుక స్క్రాచ్ కార్డ్ రాలేదు అంటే మీరు ఆల్రెడీ ఈ మంత్‌లో ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అర్థం. సో న్యూ యూజర్స్‌కి అయితే చెప్పనవసరం లేదు. వాళ్ళకైతే వచ్చేస్తది డైరెక్ట్‌గా. ఓకేనా. సో వీడియో అయితే అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థాంక్ యూ.